నమస్తే, వెల్కమ్ టు అందరూబా. ఎన్ఎస్యుఐ 55వ సంవత్సర వేడుకలు జరుగుతూ ఉన్నారు. రోహిన్ రెడ్డి గారు ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. అన్న, సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి? ముందుగా సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు, దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మోడీ ఫోటో కూడా వేయాలని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. ఎట్లా చూస్తాను? నేను ఈరోజు 50వ ఎన్ఎస్యుఐ ఫార్మేషన్ డే సందర్భంగా ఎన్ఎస్యుఐ విద్యార్థులకు అందరికీ కూడా, నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు గాంధీ భవన్లో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేకంగా ఎన్ఎస్యుఐ విద్యార్థులందరికీ, వైస్ ప్రెసిడెంట్ రితేష్ రావు గారికి, వాళ్ళ మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ బీజేపీ నాయకులు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి సోయి లేనిది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు సన్నాలు ఇస్తుంటే వీళ్ళకి అందరు కడుపు మంటలు వేసి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ నాయకుడైతే ముందుకొచ్చి వాళ్ళ ఫోటోలు వేసుకుంటా అంటే వాళ్ళ నిధులు ఇవ్వమనండి, వాళ్ళ ఫోటోలు పెద్ద పెద్దగా వేసి పెడతాం. మేము నిధులన్నీ మాయి, ఫోటోలేమో వాళ్ళయా? నిధులు కేంద్రం నుంచే తీసుకొస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు ఎన్ని నిధులు ఇచ్చిండో చెప్పి ఎన్ని నిధులు ఇచ్చిండ్రో నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను. అది తెల్లకాయిదం విడుదల చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. మీరు విడుదల చేసిన నిధులు ఎన్ని ఉన్నాయో మాకు తెలుసు. రాష్ట్రంలో ఎంత బడ్జెట్ మీరు ఇస్తున్నారో అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకనంటే ఈరోజు మెట్రో ఎక్స్టెన్షన్ తీసుకురాలేకపోతున్నారు. మీరు ఈరోజు రాష్ట్రంలో మీరు RRR కోసం నిధులు తీసుకురాలేకపోతున్నారు. ఈరోజు మా ముఖ్యమంత్రి ఈరోజు సన్నాలు ఇస్తుంటే దానికోసం వీళ్ళు మాట్లాడుతున్నారా? జాతీయ హోదాలు తీసుకురమ్మని చెప్పి ఎన్నో ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు మనకు ఆ రోజు తెలంగాణ విభజన హామీలు చేసేదానికోసం ఇప్పటివరకు తీసుకురాని వాళ్ళు ఈరోజు అంటే ఇది ఇస్తున్నారంటే వీళ్ళకు ఇప్పుడు అంటే వాళ్ళ పేర్లు పెట్టాలనా? బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ఇస్తుంది, సన్న బియ్యం అని చెప్పి మాట్లాడుతున్నారు. కేసీఆర్ని, కేటీఆర్ని వచ్చి సన్నాలు తినాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా ముఖ్యమంత్రి గారు మేము వస్తాము, మీరు కూడా రండి, మేము ఏ బియ్యం అయితే ఇస్తున్నాం అవి తినాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అవి తింటే వాళ్ళకి అరగదు. ఎందుకనంటే వాళ్ళు కుంభకోణాలు చేసి అద్దగోలుగా పందికొక్కులు మెక్కినట్టు పైసలు మెక్కిరు కాబట్టి ఈ సన్న బియ్యాలు ఇస్తే వాళ్ళకి అరగదు. కాబట్టి అట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకోసారి అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పి నేను వాళ్ళకు హెచ్చరిస్తున్నాను.